దొండకాయ పచ్చడికి కావాల్సినవి సామాన్లు: జీలకర్ర, మినప్పప్పు, గుండు మినప్పప్పు, టమాటా, అల్లం, పచ్చిమిర్చి. అది మిక్సీ చేసేటప్పుడు వేయడానికి చింతపండు ఉంచామండి. ఇక్కడ ఫస్ట్ నూనె వేసుకుంటున్నామండి. కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాం. ఎక్కువ వేయక్కర్లేదండి, కొంచెం చాలు. జీలకర్ర వేసుకుంటున్నాము. తర్వాత అల్లం వేసుకుంటున్నాము. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. గుండు మినప్పప్పు కూడా వేసేస్తున్నామండి. వేగాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ముందు వేసేస్తే పప్పు వేగదు, ఆ స్మెల్ రాదండి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నామండి. కొత్తిమీర కూడా వేసుకుంటున్నామండి. సిమ్లో పెట్టుకొని మూత పెడతామండి. అది కొంచెం మగ్గడానికి. టమాటా కొంచెం మగ్గిందండి. మగ్గిన తర్వాత దొండకాయ వేసుకుంటామండి. ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం. 2 దొండకాయలు. ఇది సాల్ట్ వేసుకుంటున్నామండి, బాగా ముక్కలు పట్టడానికి. అయిపోవచ్చిందండి, బాగా మగ్గాయి. ఇంకా బాగా మగ్గిపోయాక మనం మిక్సీ చేసుకోవడమేనండి. వేసుకొని మిక్సీ చేసుకోవడమేనండి. ఇంకా ఇది ఇలా మిక్సీ చేసేసుకోవడమేనండి. చింతపండు కూడా వేసి కలిపేసాను. ఆపేస్తున్నానండి స్టవ్. ఇంకా వేగిన దొండకాయల్ని మిక్సీలో వేసుకుంటున్నామండి. సాల్ట్ ముందే వేసేసాం కాబట్టి మరి వేయక్కర్లేదు. కొంచెం వాటర్ వేసుకోవాలండి పచ్చడి కోసం. బౌల్లోకి తీసుకుంటున్నామండి. రెడీ అయిపోయిందండి, పచ్చడి రెడీ అయిపోయింది. మనం కలుపుకొని అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుందండి, దేనితో తిన్నా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ అండి.